ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్ మార్చే శక్తి అమరావతికి ఉందని ఉద్ఘాటించారు చంద్రబాబు. పవన్ మనమే ఇది చేయాలి, మనమే చేయగలం అంటూ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభసూచిక. స్వర్ణాంధ్ర విజన్‌కు అమరావతి శక్తినిస్తే వికసిత్ భారత్‌కు స్వర్ణాంధ్ర బలమవుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్ గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే మాట్లాడారు. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం, వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా, భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం, ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నగరంలో కూడా ఉండవు. అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్లోనే తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా పర్యావరణ హితంగా తయారు చేస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ, సైక్లింగ్ ట్రాక్, డిస్ట్రిక్ట్ కూలింగ్, వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బిట్స్ బిలాని వస్తుంది, XLRI వస్తుంది, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं. मैं आंध्र प्रदेश की जनता को
यहां जो मेरे सहयोगी बैठे हैं सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी ఆశీర్వాదముతో ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనమందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. भारत माता की జై. भारत माता की జై. भारत माता की జై. वंदे మాతరం. 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 वंदे